Hello everyone, welcome to YT's Competitive World. In today's video, we are going to discuss రామాయణం MCQs. మన సనాతన ధర్మంలో అతి ప్రాచీనమైన పవిత్రమైన గ్రంథమైన రామాయణం గురించి తెలుసుకునే ప్రయాణాన్ని మొదలు పెడదాం. వాల్మీకి మహర్షి రచించిన ఈ మహాకావ్యంలో ప్రధాన స్థలాలు, పాత్రలు అయోధ్య, లంక, పంచవటి, కిష్కింధ, శ్రీరాముడు, సీతమ్మవారు, లక్ష్మణుడు, హనుమంతుడు, భరతుడు, శత్రుఘ్నుడు, రావణుడు. రామాయణం కేవలం కథ మాత్రమే కాదు, ఇది మనకు ధర్మం, భక్తి, సత్యం, త్యాగం వంటి విలువలను నేర్పే మార్గదర్శి. కాబట్టి ఈ దివ్యయాత్రను ప్రారంభిద్దాం. అలానే ఈ ఎంసీక్యూస్ అనేవి ఎండోమెంట్స్ గ్రేడ్ 3 వాళ్ళకే కాదు, ఎండోమెంట్స్ ఎగ్జామ్స్ అన్ని ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడతాయి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వితౌట్ ఎనీ డిలే, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. లెట్స్ స్టార్ట్ విత్ ది ఫస్ట్ క్వశ్చన్. రామాయణాన్ని రచించిన మహర్షి ఎవరు? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, వాల్మీకి. రామాయణాన్ని రచించిన మహర్షి వాల్మీకి. నెక్స్ట్ క్వశ్చన్. వాల్మీకి రామాయణంలో మొత్తం కాండాలు ఎన్ని? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, 7. వాల్మీకి రామాయణంలో మొత్తం కాండాలు 7. నెక్స్ట్ క్వశ్చన్. వాల్మీకి రామాయణంలో శ్లోకాలు సుమారు ఎన్ని? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, 24,000. వాల్మీకి రామాయణంలో శ్లోకాలు సుమారు 24,000 శ్లోకాలు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. రామసేతుపై రాళ్ళు మునగకుండా ఉండడానికి ఎవరి పేరు రాసేవారు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ రాముడు. రామసేతుపై రాళ్ళు మునగకుండా ఉండడానికి రాముని పేరు రాసేవారు. నెక్స్ట్ క్వశ్చన్. ఆది కావ్యంగా ప్రసిద్ధి పొందిన గ్రంథం ఏది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, వాల్మీకి రామాయణం. ఆది కావ్యంగా ప్రసిద్ధి పొందిన గ్రంథం వాల్మీకి రామాయణం. నెక్స్ట్ క్వశ్చన్. రాముని తండ్రి ఎవరు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, దశరథుడు. రాముని తండ్రి దశరథుడు. నెక్స్ట్ క్వశ్చన్. రాముని తల్లి కౌసల్యాదేవి. భరతుని తల్లి ఎవరు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, కైకేయి. రాముని తల్లి కౌసల్యాదేవి, భరతుని తల్లి కైకేయి. నెక్స్ట్ క్వశ్చన్. లక్ష్మణుడు ఎవరి పుత్రుడు? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, సుమిత్ర. సుమిత్ర పుత్రుడు లక్ష్మణుడు. నెక్స్ట్ క్వశ్చన్. రాముని భార్య సీత ఎవరి కుమార్తె? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, జనకుడు. రాముని భార్య సీత జనకుని కుమార్తె. నెక్స్ట్ క్వశ్చన్. శతఘ్నుడు ఎక్కువగా ఎవరికి సేవకుడుగా ఉంటాడు? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, భరతుడు. శత్రుఘ్నుడు ఎక్కువగా భరతుడికి సేవకుడుగా ఉంటాడు. నెక్స్ట్ క్వశ్చన్. రాముని జన్మస్థలం ఏది? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, అయోధ్య. రాముని జన్మస్థలం అయోధ్య. నెక్స్ట్ క్వశ్చన్.
సీతా స్వయంవరంలో రాముడు విరిచిన శివధనుసు పేరు? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఈ పినాకం. సీతా స్వయంవరంలో రాముడు విరిచిన శివధనుసు పేరు పినాకం. నెక్స్ట్ క్వశ్చన్. సీత స్వయంవరానికి పెట్టిన షరతు ఏమిటి? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి శివధనుసు విరచడం. సీతా స్వయంవరానికి పెట్టిన షరతు శివధనుసును విరచడం. నెక్స్ట్ క్వశ్చన్. రాముడు ఏ ధనుసును విరిచాడు? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి శివధనస్సు. రాముడు శివధనుసును విరిచాడు. నెక్స్ట్ క్వశ్చన్. వనవాసానికి రాముడు ఎన్ని సంవత్సరాలు వెళ్తాడు? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 14. వనవాసానికి రాముడు 14 సంవత్సరాలు వెళ్తాడు. అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కైకేయి. రామ వనవాసానికి కారణం ఎవరు అంటే కైకేయి. నెక్స్ట్ క్వశ్చన్. మందర ఎవరు? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కైకేయి దాసి. మందర కైకేయి దాసి. నెక్స్ట్ క్వశ్చన్. రాముడు వనవాసానికి వెళ్ళగా దశరథుడు ఏ దుఃఖంతో మరణించాడు? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఈ పుత్ర వియోగం. రాముడు వనవాసానికి వెళ్ళగా దశరథుడు పుత్ర వియోగం దుఃఖంతో మరణించాడు. నెక్స్ట్ క్వశ్చన్. రాముని అన్నల్లో శత్రుఘ్నుడు ఎవరితో ఎక్కువగా ఉంటాడు? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి భరతుడు. రాముని అన్నల్లో శత్రుఘ్నుడు భరతునితో ఎక్కువగా ఉంటాడు. నెక్స్ట్ క్వశ్చన్. రామునితో వనవాసానికి వెళ్ళిన వారు ఎవరు? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఈ లక్ష్మణుడు. రామునితో వనవాసానికి వెళ్ళిన వారు లక్ష్మణుడు. నెక్స్ట్ క్వశ్చన్. సీత, రామ, లక్ష్మణులు వనవాసం ఎక్కడ ప్రారంభించారు? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి చిత్రకూటం. సీత, రామ, లక్ష్మణులు వనవాసం చిత్రకూటము నుంచి ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్. చిత్రకూటం పర్వతం ఏ నది తీరంలో ఉంది? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి మండాకిని. చిత్రకూటమి పర్వతం మండాకిని నది తీరంలో ఉంది. మండాకిని నదిని ఇలా కూడా పిలుస్తారు పాయశ్విని నది. నెక్స్ట్ క్వశ్చన్. రాముడు వనవాసంలో మొదట నివసించిన ప్రదేశం ఏది? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి చిత్రకూటం. రాముడు వనవాసంలో మొదట నివసించిన ప్రదేశం చిత్రకూటం. నెక్స్ట్ క్వశ్చన్. రాముని పాదుకలు ఎవరికి అప్పగించబడ్డాయి? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి భరతుడు. రాముని పాదుకలు భరతుడికి అప్పగించబడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్. శబరిని రాముడు ఎక్కడ కలిశాడు? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి పంచవటి. శబరిని రాముడు పంచవటి నది తీరాన కలిశాడు. నెక్స్ట్ క్వశ్చన్. శూర్పణఖ ముక్కు ఎవరు కోశారు?
అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ లక్ష్మణుడు. శూర్పణఖ ముక్కు చెవులు లక్ష్మణుడు కోశాడు. నెక్స్ట్ క్వశ్చన్, మాయా జింక రూపంలో ఎవరు వచ్చారు? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మారీచుడు. మాయా జింక రూపంలో వచ్చిన వారు మారీచుడు. నెక్స్ట్ క్వశ్చన్, సీతను అపహరించే ముందు రావణుడు ఏ రూపంలో వచ్చాడు? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ యోగి. సీతను అపహరించే ముందు రావణుడు యోగి రూపంలో వచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్, దశరథ మహారాజు మరణించిన తరువాత రాజ్యం ఎవరు పాలించారు? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి భరతుడు. దశరథ మహారాజు మరణించిన తరువాత రాజ్యాన్ని భరతుడు పాలించాడు. నెక్స్ట్ క్వశ్చన్, సీతను అపహరించినప్పుడు రావణుడుకు అడ్డుపడ్డ పక్షిరాజు ఎవరు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి జటాయువు. సీతను అపహరించినప్పుడు రావణుడుకు అడ్డుపడ్డ పక్షిరాజు జటాయువు. నెక్స్ట్ క్వశ్చన్, శబరి రామునకు ఏమి సమర్పించింది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి పండ్లు. శబరి రామునకు పండ్లు సమర్పించింది. నెక్స్ట్ క్వశ్చన్, శూర్పణఖ ఎవరి చెల్లెలు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ రావణుడు. శూర్పణఖ రావణుని చెల్లెలు. నెక్స్ట్ క్వశ్చన్, జటాయువు మరణించిన తరువాత రాముడు ఎవరి వద్ద ఆశ్రయం పొందాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి సుగ్రీవుడు. జటాయువు మరణించిన తరువాత రాముడు సుగ్రీవుని వద్ద ఆశ్రయం పొందాడు. నెక్స్ట్ క్వశ్చన్, రావణుడి సోదరుడు సీతాపహరణకు సహకరించిన వాడు ఎవరు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి మారీచుడు. రావణుడి సోదరుడు సీతాపహరణకు సహకరించిన వాడు మారీచుడు. మాయాజీ జింక రూపం ద్వారా మారీచుడు సీత అపహరణకు సహకరించాడు. నెక్స్ట్ క్వశ్చన్, జటాయువు మరణానికి ముందు రామునికి ఏం సమాచారం ఇచ్చాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సీత లంకలో ఉందని. జటాయువు మరణానికి ముందు రామునికి ఇచ్చిన సలహా సీత లంకలో ఉందని. నెక్స్ట్ క్వశ్చన్, వాలి భార్య ఎవరు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ తార. వాలి భార్య తార. నెక్స్ట్ క్వశ్చన్, పాదుకలను సింహాసనంపై ఉంచి రాజ్యభారం వహించిన వాడు ఎవరు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి భరతుడు. రాముని పాదుకలను సింహాసనంపై ఉంచి రాజ్యభారం వహించినవాడు భరతుడు. నెక్స్ట్ క్వశ్చన్, సుగ్రీవుడు ఎవరి సోదరుడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ వాలి. సుగ్రీవుడు వాలి సోదరుడు. నెక్స్ట్ క్వశ్చన్, జటాయువు ఎవరి చేతిలో మరణించాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి రాముడు. జటాయువు రాముని చేతిలో మరణించాడు. నెక్స్ట్ క్వశ్చన్, సీతను వెతకడానికి వానర సైన్యాన్ని ఎవరు పంపించారు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సుగ్రీవుడు. సీతను వెతకడానికి వానర సైన్యాన్ని సుగ్రీవుడు పంపించాడు. నెక్స్ట్ క్వశ్చన్, అంగదుడు ఎవరి కుమారుడు?
అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ వాలి. అంగదుడు వాలి కుమారుడు. నెక్స్ట్ క్వశ్చన్. సముద్ర తీరంలో సీత స్థానం ఎవరు తెలిపారు? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సంపాతి. సముద్ర తీరంలో సీత స్థానాన్ని సంపాతి తెలిపారు. నెక్స్ట్ క్వశ్చన్. వాలి మరణించిన తరువాత వానరుల రాజు ఎవరు? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సుగ్రీవుడు. వాలి మరణించిన తరువాత వానరుల రాజు సుగ్రీవుడు. నెక్స్ట్ క్వశ్చన్. సంపాతి ఎవరు? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ జటాయువు సోదరుడు. సంపాతి జటాయువు సోదరుడు. నెక్స్ట్ క్వశ్చన్. సముద్రం దాటడానికి ఎవరు సిద్ధపడ్డారు? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి హనుమ. సముద్రం దాటడానికి హనుమ సిద్ధపడ్డాడు. నెక్స్ట్ క్వశ్చన్. వాలి ఎవరి చేతిలో మరణించాడు? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి రాముడు. వాలి రాముని చేతిలో మరణించాడు. నెక్స్ట్ క్వశ్చన్. హనుమ సముద్రం దాటిన దూరం ఎంత? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 100 యోజనాలు. హనుమాన్ సముద్ర తీరం దాటిన దూరం 100 యోజనాలు. నెక్స్ట్ క్వశ్చన్. లంకలో సీతకు ధైర్యం చెప్పినవాడు ఎవరు? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి హనుమ. లంకలో సీతకు ధైర్యం చెప్పినవాడు హనుమ. రావణుడి తమ్ముడు సీతకు మేలు కోరినవాడు ఎవరు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి విభీషణుడు. రావణుడి తమ్ముడు సీతకు మేలు కోరినవాడు విభీషణుడు. నెక్స్ట్ క్వశ్చన్. హనుమాన్ లంకలో ఎవరి వద్ద సీతను కనుగొన్నాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఈ త్రిజట. హనుమాన్ లంకలో త్రిజట వద్ద సీతను కనుగొన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్. విభీషణుడు ఎవరిని ఆశ్రయించాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి రాముడు. విభీషణుడు రాముడిని ఆశ్రయించాడు. నెక్స్ట్ క్వశ్చన్. రామసేతు నిర్మాణానికి ఎవరు సహకరించారు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ వానరులు. రామసేతు నిర్మాణానికి వానరులు సహకరించారు. నెక్స్ట్ క్వశ్చన్. లంక యుద్ధంలో ముందుగా ఎవరు పోరాడారు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి హనుమ. లంక యుద్ధంలో ముందుగా పోరాడిన వాడు హనుమ. నెక్స్ట్ క్వశ్చన్. రావణుడి కుమారుడు ఎవరు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఇంద్రజిత్. రావణుడి కుమారుడు ఇంద్రజిత్. నెక్స్ట్ క్వశ్చన్. ఇంద్రజిత్ అసలు పేరు ఏమిటి? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఈ మేఘనాథుడు. ఇంద్రజిత్ అసలు పేరు మేఘనాథుడు. నెక్స్ట్ క్వశ్చన్. హనుమాన్ లంకలో ఏ అద్భుత కార్యం చేశాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి లంకా దహనం. హనుమాన్ లంకలో అద్భుత కార్యంగా చేసినది లంకా దహనం. నెక్స్ట్ క్వశ్చన్. రామసేతు నిర్మాణంలో ఏ దేవుడు సహాయం చేశాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ వరుణుడు
రామసేతు నిర్మాణంలో వరుణుడు దేవుడు సహాయం చేశాడు. నెక్స్ట్ క్వశ్చన్. కుంభకర్ణుడు ఎవరి చేతిలో వధించబడ్డాడు? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి రాముడు. కుంభకర్ణుడు రాముడి చేతిలో వధించబడ్డాడు. నెక్స్ట్ క్వశ్చన్. ఇంద్రజిత్ ఏ శక్తి వలన రామలక్ష్మణుడు బంధించాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ నాగపాసం. ఇంద్రజిత్ నాగపాసం వలన రామలక్ష్మణుడు బంధించాడు. నెక్స్ట్ క్వశ్చన్. రావణుడి భార్య ఎవరు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మండోదరి. నెక్స్ట్ క్వశ్చన్. రావణుడి చెల్లెలు ఎవరు? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ శూర్పణఖ. రావణుడి చెల్లెలు శూర్పణఖ. నెక్స్ట్ క్వశ్చన్. లంక యుద్ధంలో రామసేనలో ముఖ్య సైన్యాధిపతి ఎవరు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సుగ్రీవుడు. లంక యుద్ధంలో రామసేనలో ముఖ్య సైన్యాధిపతి సుగ్రీవుడు. నెక్స్ట్ క్వశ్చన్. రావణుని వధించడానికి రాముడు ఏ ఆయుధాన్ని ఉపయోగించాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి బ్రహ్మాస్త్రం. రావణుని వధించడానికి రాముడు బ్రహ్మాస్త్రం ఆయుధాన్ని ఉపయోగించాడు. నెక్స్ట్ క్వశ్చన్. రావణుడు పొందిన వరం ఎవరి నుంచి వచ్చింది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ బ్రహ్మ. రావణుడు పొందిన వరం బ్రహ్మ నుంచి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్. రావణ వధ తర్వాత లంక రాజుగా ఎవరిని నియమించారు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి విభీషణుడు. రావణ వధ తర్వాత లంక రాజుగా విభీషణుడిని నియమించారు. నెక్స్ట్ క్వశ్చన్. సీతను రక్షించిన తరువాత రాముడు ఆమెను ఏమి చేయమన్నాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ అగ్ని పరీక్ష. సీతను రక్షించిన తరువాత రాముడు సీతను అగ్ని పరీక్ష చేయమన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్. సీత అగ్ని పరీక్షలో ఏమి నిరూపితమైనది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సీత పవిత్రురాలని. సీత అగ్ని పరీక్షలో సీత పవిత్రురాలని నిరూపితమైనది. నెక్స్ట్ క్వశ్చన్. రావణుడు ఎవరి వంశానికి చెందినవాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి పౌలస్య వంశం. రావణుడు పౌలస్య వంశానికి చెందినవాడు. నెక్స్ట్ క్వశ్చన్. రామాయణం ఎన్ని సర్గలుగా విభజించబడ్డాయి? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 645. రామాయణం మొత్తం 645 సర్గాలుగా విభజించబడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్. బాలకాండంలో ప్రధానంగా ఏమి చెబుతుంది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి రామజననం. బాలకాండంలో ప్రధానంగా రామజననం గురించి చెబుతున్నది. నెక్స్ట్ క్వశ్చన్. కిష్కింధ కాండంలో ప్రధాన విషయం ఏమిటి? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి వాలి వధ. కిష్కింధ కాండంలో ప్రధాన విషయం వాలి వధ. నెక్స్ట్ క్వశ్చన్. లంక యుద్ధంలో రావణుడి సేనాధిపతి ఎవరు? అండ్ ఆన్సర్ ఈస్
ఆప్షన్ ఏ ప్రహస్తుడు. లంక యుద్ధంలో రావణుడి సేనాధిపతి ప్రహస్తుడు. నెక్స్ట్ క్వశ్చన్, రావణుడు ఎందుకు సీతను అపహరించాడు? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ రామను రోధించడానికి. రావణుడు సీతను ఎందుకు అపహరించాడు అంటే రామను రోధించడానికి. నెక్స్ట్ క్వశ్చన్, సుందరకాండంలో ముఖ్య పాత్ర ఎవరు? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి హనుమ. సుందరకాండంలో ముఖ్య పాత్ర హనుమ. నెక్స్ట్ క్వశ్చన్, యుద్ధకాండంలో ప్రధాన సంఘటన ఏమిటి? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి రావణ వధ. యుద్ధకాండంలో ప్రధాన సంఘటన రావణ వధ ఆర్ రావణుడి మరణం. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తరాఖండంలో ఏమి చెప్పబడుతుంది? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సీత విడిపోవడం. ఉత్తరాఖండంలో ఏం చెప్పబడుతుంది అంటే సీత విడిపోవడం, రావణుడి నుండి సీత విడిపోవడం. నెక్స్ట్ క్వశ్చన్, రామాయణంలో అత్యంత భక్తి శ్రద్ధ కలిగిన పాత్ర ఎవరు? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి హనుమ. రామాయణంలో అత్యంత భక్తి శ్రద్ధ కలిగిన పాత్ర హనుమ. నెక్స్ట్ క్వశ్చన్, రాముడు రాజ్యాన్ని ఎంతకాలం పాలించాడు అని వర్ణించబడుతుంది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 11,000 సంవత్సరాలు. రాముడు రాజ్యాన్ని ఎంతకాలం పాలించాడు అంటే 11,000 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, రాముని వంశం ఏది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సూర్యవంశం. రాముని వంశం సూర్యవంశం. నెక్స్ట్ క్వశ్చన్, రాముని రాజ్యం పేరు ఏమిటి? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అయోధ్య. రాముని రాజ్యం పేరు అయోధ్య. నెక్స్ట్ క్వశ్చన్, రాముని గురించి వశిష్ఠుడు ఏ బిరుదు ఇచ్చాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మర్యాద పురుషోత్తముడు. వశిష్ఠుడు రాములకిచ్చిన బిరుదు మర్యాద పురుషోత్తముడు. నెక్స్ట్ క్వశ్చన్, రావణుడు ఎవరి భక్తుడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి శివుడు. రావణుడు శివుడి భక్తుడు. నెక్స్ట్ క్వశ్చన్, లవకుశులు ఎవరి కుమారులు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ రాముడు సీత. లవకుశులు రాముడు సీత కుమారులు. లవకుశులు రామాయణాన్ని ఎవరి వద్ద గానం చేశారు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి రాముడు. లవకుశులు రామాయణాన్ని అయోధ్యలో రాముని వద్ద గానం చేశారు. రామాయణంలో ఉన్న గొప్ప పక్షిరాజు ఎవరు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి జటాయువు. రామాయణంలో ఉన్న గొప్ప పక్షిరాజు జటాయువు. రామాయణంలో స్నేహబంధానికి ప్రతీక ఎవరు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి రామ హనుమ. రామాయణంలో స్నేహబంధానికి ప్రతీక రామ హనుమ. రామాయణం ద్వారా ఏం సందేశం లభిస్తుంది?
And the answer is option ధర్మ విజయం. రామాయణం ద్వారా ఏం సందేశం లభిస్తుంది అంటే ధర్మ విజయం. రామాయణాన్ని మహర్షి వాల్మీకి ఏ రూపంలో వ్రాసారు? And the answer is option B శ్లోకాలు. రామాయణాన్ని మహర్షి వాల్మీకి ఏ రూపంలో రాశారు అంటే శ్లోకాలు. నెక్స్ట్ క్వశ్చన్, సీతను గర్భంలోకి తీసుకున్నది ఎవరు? అండ్ ఆన్సర్ ఇస్ భూమాత. సీతను గర్భంలోకి తీసుకున్నది భూమాత. నెక్స్ట్ క్వశ్చన్, అరణ్యకాండలో ప్రధాన ఘటన ఏది? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి సీతాపహరణం. అరణ్యకాండంలో ప్రధాన ఘటన సీతాపహరణం. నెక్స్ట్ క్వశ్చన్, రామాయణంలో రాక్షస రాజుల వంశం ఎవరి ద్వారా ప్రసిద్ధి చెందింది? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి రావణుడు. రామాయణంలో రాక్షస రాజుల వంశం రావణుడి ద్వారా ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్ క్వశ్చన్, రావణుడి లంక పతనం ఏది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అశోకవనంలో. రావణుడి లంక పతనం అశోకవనంలో మొదలైంది. నెక్స్ట్ క్వశ్చన్, వానర సేనలు సేనాధిపతి ఎవరు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సుగ్రీవుడు. వానర సేనలో సేనాధిపతి సుగ్రీవుడు. నెక్స్ట్ క్వశ్చన్, రావణుడి దౌత్య వర్గంలో ముఖ్యమంత్రి ఎవరు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ప్రహస్తుడు. రావణుడి దౌత్య వర్గంలో ముఖ్యమంత్రి ప్రహస్తుడు. నెక్స్ట్ క్వశ్చన్, వానర సేనలు అత్యంత బలవంతుడు ఎవరు? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి హనుమ. వానర సేనలు అత్యంత బలవంతుడు హనుమ. నెక్స్ట్ క్వశ్చన్, ఇంద్రజిత్ ఎవరి చేతిలో వధించబడ్డాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి లక్ష్మణుడు. ఇంద్రజిత్ లక్ష్మణుడి చేతిలో వధించబడ్డాడు. నెక్స్ట్ క్వశ్చన్, రావణుడు ఎన్ని శరీర భాగాలు కలిగిన వాడు? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 10. రావణుడు 10 తలల శరీర భాగాలు కలిగిన వాడు. నెక్స్ట్ క్వశ్చన్, రావణుడి అత్యంత ధైర్యశాలి కుమారుడెవరు? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఇంద్రజిత్. రావణుడి అత్యంత ధైర్యశాలి కుమారుడు ఇంద్రజిత్. నెక్స్ట్ క్వశ్చన్, రావణుడి సహచరులు ఎవరు? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ప్రహస్తుడు కుంభకర్ణుడు. రావణుడి సహచరులు ప్రహస్తుడు కుంభకర్ణుడు. Here comes the last question for this section. రామ లక్ష్మణులు నాగపాశం నుండి ఎలా విముక్తులయ్యారు? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి గరుడు వచ్చి విడిపించడం. రామలక్ష్మణులు నాగపాశం నుండి ఎలా విముక్తులయ్యారు అంటే గరుడు వచ్చి విడిపించడం. That's it for today's MCQs on Ramayanam Part 1. All these questions were taken from previous year exam papers. If you find this video helpful, please like, share with your friends and subscribe to our channel for more such useful content. And also, don't forget to press the bell icon so that you never miss any updates. Thank you for watching.